హాయ్, వెల్కమ్ టు వీకేఆర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్. ఐ ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 5. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నోర్ గోబ్లిన్ లీడర్ ని చంపేస్తాడు. అలాగే రెయిన్ కి రాజ్యంలో జరుగుతున్న వింత సంఘటనల గురించి తెలుస్తుంది. దాంతో తన అనుమానం నిజమవుతుంది. శత్రువులు ముందే వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశించారు. ఆ గోబ్లిన్ లీడర్ లాంటి మానిస్టర్స్ ముందు నుంచే వాళ్ళ రాజ్యంలో దాక్కుని ఉన్నాయి. సమయం చూసి అవి బయటికి వస్తున్నాయి. అందుకే రెయిన్ ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎంతమంది ప్రజల్ని చంపడానికి కూడా వెనుకాడరు. ఏ క్షణమైనా మన రాజ్యంపై అటాక్ చేయొచ్చు అనుకుంటాడు. ఇక్కడ నోర్ ఫస్ట్ హంటింగ్ ని చేసినందుకు పార్టీ చేసుకుంటాడు. ఎందుకంటే గిల్డ్ మాస్టర్ ఆధారం లేకుండానే తనకి పైసలు ఇచ్చి ఉంటాడు. నోరు పై నమ్మకంతో నోర్ తింటూ ఆలోచిస్తాడు, ఈ పిల్లని నా వెంట పడకుండా ఎలా చేసుకోవాలి అని. తిన్నాక లెయిన్, ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతా, మళ్ళీ రేపు నీ దగ్గరికి వస్తాను అంటుంది. అప్పుడే లెయిన్ ని తీసుకువెళ్ళడానికి అక్కడికి వస్తాడు. నోరుతో అంటాడు, నువ్వు రేపు లెయిన్ తో కలిసి కొండల మధ్య ఉన్న ఒక ఊరికి వెళ్ళాలి. నీకు ఒక గుర్రం బండిని ఇస్తాము. అలాగే ఈనస్ కూడా నీ వెంట వస్తుంది. ఈ పని చేస్తే నీకు మస్తు పైసలు వస్తాయి. ఇప్పుడు నోరుపై మాత్రమే తను నమ్మకం పెట్టగలడు. నోరు కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు వీళ్ళు బయలుదేరతారు. ఈ పని చేయడానికి నోరు ఎందుకు ఒప్పుకున్నాడంటే తను ఇంతవరకు గుర్రం బండిని ఎక్కి ఉండడు. అలాగే రాయల్ క్యాపిటల్ బయట కూడా తిరగొచ్చు కదా అని ఒప్పుకుంటాడు. అలా హ్యాపీగా వెళ్తూ లెయిన్ తో, ఒకసారి బయట వాతావరణాన్ని చూడు, మనం ఎంత అద్భుతమైన ప్రపంచంలో ఉన్నామో అంటాడు. లెయిన్ మాత్రం ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రెయిన్ చెప్పి ఉంటాడు, మొదటిగా 2 కొండల మధ్య ఉన్న ఊరికి వెళ్ళాలి, కొంతసేపు అక్కడే ఉండాలి. అక్కడ అంతా నార్మల్ గా ఉంటే ఆ కొండలు దాటి మన రాజ్యంతో మంచి సంబంధాలు ఉన్న మిత్ర దేశానికి వెళ్ళాలి. లెయిన్ కి ఇప్పుడు భయంగా ఉంటుంది, మధ్యలో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని. ఈనస్, అందుకే నేను మీ వెంట ఉన్నా అంటుంది. రెయిన్ ఈనస్ కి ఇంకో పని అప్పగించి ఉంటాడు. తొందరలోనే దేరిదాస్ యుద్ధానికి రాబోతుంది. యుద్ధంలో అంత నాశనమైందంటే నువ్వు రాజకుమారి లెయిన్ ని నోర్ని తీసుకొని మిత్ర దేశానికి వెళ్ళు అని చెప్పి ఉంటాడు. ఈనస్ అంటుంది, ఈ యుద్ధం గురించి రాజకుమారికి తెలుసా అని. తనకి తెలిస్తే రాజ్యాన్ని వదిలి తను ఎక్కడికి వెళ్ళదు. నీ పని ఏంటంటే లెయిన్ ని క్షేమంగా చూసుకోవడం. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటాడు. ఒక దగ్గర వీళ్ళ బండి ఆపి గుర్రాలకి నీళ్లు తాపుతూ ఉంటారు. అప్పుడే ఈనస్ నూర్తో, నన్ను క్షమించు, ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వచ్చి ఉండకూడదు అంటుంది. నూర్ మాత్రం, అరే ఇదంతా ఎందుకు, మనం ఏమైనా యుద్ధం చేయడానికి వచ్చామా, అలా బయట తిరగడానికి వచ్చామా అంతే కదా అంటాడు. ఈ మొత్తం ప్రయాణంలో లెయిన్ భయంగానే ఉంటుంది. ఈనస్, భయపడకు, ఏ ప్రమాదం వచ్చినా నిన్ను నేను కాపాడుకుంటాను, అది నా బాధ్యత అంటుంది. అది విని నోర్ కూడా, నాకెలాంటి భయం లేదు, కావాలంటే నేను ఇక్కడ నుంచి పారిపోయి నా ప్రాణాలు కాపాడుకోగలను అంటాడు. ఈనస్ అంటుంది, పారిపోవాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఒక షీల్డ్ ఉంది. నీ దగ్గర షీల్డ్ ఉందా? ఎలాంటి షీల్డ్ ఉంది, నాకు కనిపించడం లేదే అని నోర్ అంటాడు. వెంటనే ఈనస్ మంత్రం చదవగానే తన చేతిలోకి షీల్డ్ వస్తుంది. అది చూసి నూర్ షాక్ అవుతాడు. ఏదైనా ప్రమాదం వస్తే దీన్ని చాటున దాక్కో, ఏ ఆయుధమైనా మంత్రమైనా ఈ షీల్డ్ ను దాటి రాలేదు అంటుంది. నూర్, సరే అయితే నేను తప్పకుండా దాక్కుంటా అని మనసులో అనుకుంటాడు. వీళ్ళంతా ఎంతో పవర్ఫుల్ గా ఉన్నారు, నేను మాత్రం ఒక గోబ్లిన్ ని చంపడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది అనుకుంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది, ఈనస్ కి చిన్నప్పటి నుంచే తనలో పవర్స్ ఉన్నాయి అని. తను అనాథ ఆశ్రమంలో పెరిగి ఉంటుంది. ఆ పవర్ల వల్ల తెలియకుండానే ఒక పాపకి గాయం అవుతుంది. దాంతో మాస్టర్స్ అనుకుంటారు తనలో దేవుడిచ్చిన గొప్ప శక్తి ఉంది. ఇలాంటి శక్తిని చాలా తక్కువ మందికే ఇస్తారు. ఆ శక్తితో ఈనస్ పవర్ఫుల్ కత్తిని చేసి దేన్నైనా కట్ చేయగలదు. అలాగే షీల్డ్ను కూడా చేసుకోగలదు. తన అవసరాన్ని బట్టి పవర్ ని మార్చుకోగలదు. ఈనస్ సరిగ్గా ఈ పవర్ ని వాడితే మొత్తం రాజ్యాన్నే ఒక్కతే కాపాడగలదు. ఆ తర్వాత షీల్డ్ మాస్టర్ డెండాల్ కు తనని దత్తత తీసుకుని పర్ఫెక్ట్ గా పవర్స్ ని ఎలా వాడాలో నేర్పిస్తాడు. మిగిలిన మాస్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈనస్ కి మాత్రం భయంగా ఉంటుంది. తెలియకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన వల్ల గాయాలవుతాయి అని అందరికి దూరంగా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అలా ఒంటరిగా మిగిలిపోతుంది. కానీ మొదటిసారి నోర్ని చూసి షాక్ అవుతుంది.
ఎందుకంటే తను ఇంతకు ముందు కూడా నోర్ గురించి విని ఉంటుంది. తనని దత్తత తీసుకున్న డెండాల్క్ మాస్టర్ ఎప్పుడు నోర్ గురించే గొప్పలు చెప్పేవాడు. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. నోర్ పై జెలస్ కూడా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే నోరుని చూసిందో అప్పుడు ఇంకా ఏదోలా ఫీల్ అవుతుంది. కానీ తన పనిలో మునిగిపోయి అంతగా పట్టించుకోదు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడే నోర్కి పక్కన ఉన్న పొలంలో ఏదో వెళ్తున్నట్టు దారి కనిపిస్తుంది. సడన్ గా అది కదలడం కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో తను అనుకుంటాడు అక్కడ ఇన్విజిబుల్ మాన్స్టర్ ఉంది అని. లేన్ అన్కవర్ మ్యాజిక్ ని వాడగానే మాన్స్టర్ వాళ్ళ ముందుకి వస్తుంది. ఇక్కడ రాయల్ క్యాపిటల్ పై కూడా మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. రాజు దగ్గరికి సైన్యం వచ్చి చెప్తుంది. ఉన్నట్టుండి చాలా మాన్స్టర్స్ రాజ్యం పైకి వచ్చేసాయి. సైనికులు వాటిని ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ మన దగ్గర ఎక్కువ సైన్యం లేదు అంటాడు. అప్పుడే రే అంటాడు, ప్రజల్ని ఇక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, మన 6 మాస్టర్స్ ఎక్కడున్నారు అని. వాళ్ళు కూడా మాన్స్టర్స్ తో యుద్ధం చేస్తున్నారు. రాజ్యంలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకమైన మాన్స్టర్స్ బయటకు వస్తాయి. మాస్టర్స్ వాటితో భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. అలాగే చాలా మంది సైన్యం కూడా చనిపోతుంది. ఇక్కడ నోర్ దగ్గర ఉన్న మాన్స్టర్ తో ఒక కుర్రాడు కూడా కనిపిస్తాడు. తన పేరు రోలో. తను ఆ మాన్స్టర్ ని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. రోలో నోర్ వాళ్ళని చూసి నేను వాళ్ళని చంపాలి అంటాడు. కానీ సడన్ గా లేన్ అన్కవర్ మ్యాజిక్ తో వాళ్ళ ఇన్విజిబుల్ షీల్డ్ పగిలిపోతుంది. అంతలో ఆ మాన్స్టర్ కి ఏదో అయ్యి రోలో పైనే అటాక్ చేస్తుంది. ఈనస్ ఆ మాన్స్టర్ ని చూసి ఇది బ్లాక్ డెత్ డ్రాగన్, ఇంత ప్రమాదకరమైన మాన్స్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటుంది. ఆ మాన్స్టర్ రోలోని చంపడానికి వెళ్తుంది. అంతలో నోర్ ఏమీ ఆలోచించకుండా ఆ కుర్రాన్ని కాపాడడానికి ఆ మాన్స్టర్ ముందుకు వచ్చి దాని అటాక్ ని ప్యారీ చేస్తాడు. దాంతో మాన్స్టర్ మళ్ళీ నోర్ పై అటాక్ చేస్తుంది. నోర్ దాని ప్రతి అటాక్ ని ప్యారీ చేస్తాడు. ఈనస్ లేన్ తో అంటుంది, ఆ కుర్రాడు మామూలు వాడు కాదు, తను ఆ మాన్స్టర్ తో ఉన్నాడు అంటే తను ఒక డీమన్ జాతికి చెందినవాడే. రే కూడా ఇంతకు ముందు లేన్ కి చెప్పి ఉంటాడు, డీమన్స్ చూడ్డానికి మనుషుల్లాగే కనిపిస్తాయి, కానీ వాళ్ళలో సపరేట్ పవర్ ఉంటుంది. దాంతో ఏ మాన్స్టర్ తో అయినా వాళ్ళు బాండ్ ని ఏర్పరచుకోగలరు. వాళ్ళు చెప్పినట్టు ఆ మాన్స్టర్స్ చేసేలా చేస్తారు. డీమన్స్ ఎప్పుడు మనుషులకి శత్రువులుగానే ఉన్నారు. 200 సంవత్సరాల క్రితం మిత్ర రాజ్యాన్ని డీమన్స్ మొత్తం నాశనం చేశాయి. ఆ తర్వాత నుంచి మనుషులు డీమన్స్ ని వేటాడటం మొదలు పెట్టారు. డీమన్స్ ని మొత్తం అంతం చేశారు. కానీ వీళ్ళకి ఇంకా డీమన్స్ ఎక్కడో దాక్కొని బతుకుతున్నాయన్న అనుమానం ఉంటుంది. వాటికి మనుషులపై పగ కూడా అలాగే ఉండి ఉంటుంది. ఈనస్ అంటుంది, ఈ మాన్స్టర్ ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తాయి, మనుషుల్లో అస్సలు కలవదు, కానీ ఈ డీమన్ కుర్రాడే కంట్రోల్ చేసి దీన్ని రాజ్యం వైపు తీసుకువచ్చాడు. కానీ లేన్ వాడిన అన్కవర్ స్పెల్ వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండ్ పోయింది. అందుకే మాన్స్టర్ ఆ కుర్రాడిపై అటాక్ చేసింది. ఈనస్ కి అర్థం కాదు, నోరు ఒక డీమన్ కుర్రాడి ప్రాణాలు ఎందుకు కాపాడుతున్నాడు అని. ఇక్కడ నోర్ ఆ డ్రాగన్ ని పెద్ద మ్యాండాక్ అనుకుంటాడు. ఇది పెద్దగా పవర్ఫుల్ కాదు, స్పీడ్ గా కూడా మూవ్ అవ్వలేకపోతుంది. ఇంతకు ముందు చంపిన గోబ్లినే చాలా పవర్ఫుల్ గా ఉంది దీనికంటే అనుకుంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ నోట్లో నుంచి ప్రమాదకరమైన పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ పాయిజన్ వల్ల చుట్టుపక్కల ఉన్న పంట నాశనం అవుతుంది. నోరుకి కూడా కళ్ళు తిరుగుతూ వీక్ అయిపోతుంటాడు. ఇది మామూలు మాన్స్టర్ కాదు, విషమున్న మాన్స్టర్ అని అక్కడే కూర్చుండిపోతాడు. మళ్ళీ ఆ మాన్స్టర్ పాయిజన్ తో అటాక్ చేస్తుంది. అప్పుడే ఈనస్ ఆ డ్రాగన్ ఎక్కడ ఉన్నా డెత్ నే తీసుకువస్తుంది. అందుకే దీన్ని బ్లాక్ డెత్ డ్రాగన్ అంటారు. లేన్ నూర్ కి హెల్ప్ చేయడానికి పరిగెడుతుంది. కానీ ఈనస్ తనని ఆపి నేను కేవలం నిన్ను మాత్రమే కాపాడాలి అని తన చుట్టూ పెద్ద షీల్డ్ ని ఏర్పాటు చేస్తుంది. ఆ పాయిజన్ లేన్ వరకు రాకుండా ఉండటానికి. మ్యాజిక్ హీలింగ్ మాస్టర్ ఇక్కడ ఉన్నా కూడా నోర్ ని నార్మల్ చేయలేడు. ఆ పాయిజన్ వల్ల చుట్టూ ఉన్న ప్రతిదీ చనిపోతుంది. ఈనస్ లేన్ ని షీల్డ్ సాయంతో కాపాడి నోర్ కి క్షమాపణ చెప్తుంది. నిన్ను కాపాడలేకపోతున్నాను అంటుంది. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఆ మాన్స్టర్ విరిగిన పన్ను పడుతుంది. దాంతో వీళ్ళకి అర్థమవుతుంది నోర్ కి ఏమీ అవ్వలేదు, ఇంకా తను బాగానే ఉన్నాడు అని. నోర్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. అయినా ఓటమిని ఒప్పుకోడు. ఇంకా ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తాడు. ఈనస్ అనుకుంటుంది తను ఇంత పవర్ఫుల్ కాబట్టే వాళ్ళ నాన్న ఎప్పుడు నోర్ గురించి చెప్పేవాడు అని. నోర్ ప్రాణం పోతున్నా పోరాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ నోర్ పై మళ్ళీ ఆ పాయిజన్ తో అటాక్ చేస్తుంది. దాంతో తను కింద పడిపోతాడు. ఇంకా పరిస్థితి దారుణంగా మారుతుంది. అయినా సరే మీరు అక్కడే ఉండండి, దీని సంగతి నేను చూసుకుంటాను అంటాడు. అలా ఎపిసోడ్ 5 ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.